మానవజాతి ముందుకు వెళ్లాలంటే భూమిని వదిలిపెట్టి కొత్త గ్రహాలను అన్వేషించాలి. ఇది ఎన్నో ఏళ్ల క్రితం స్టీఫెన్ హాకింగ్ ప్రపంచానికి చేసిన హెచ్చరిక. ఆయన ఈ వార్నింగ్ ఇచ్చి మరణించి 7 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ హాకింగ్ హెచ్చరికలను సూచనలను ప్రపంచం పట్టించుకున్నట్టుగాని పాటిస్తున్నట్టుగాని ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకీ హాకింగ్ ఎందుకలా వార్నింగ్ ఇచ్చారు? ఈ శతాబ్దం చివరి నాటికి భూగోళం అగ్నివేడికి బద్దలవనుందా? ఈ భూమిపై ఉన్న సమస్త జీవరాశులు అంతరించిపోనున్నాయా? రష్యా, జపాన్లో సంభవించిన భూకంపాలు, సునామీలు దీనికి సంకేతమా? ఇది అర్థం కావాలి అంటే ముందుగా హాకింగ్ ఏం చెప్పారో పూర్తిగా తెలుసుకోవాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం, నరాల్లో చలి పాకినట్టు అనిపించే సమయం ఒకప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉండేదో కదా. మీ చిన్నప్పటికీ ఇప్పటికీ సాయంత్రం వేళలో ఎంత మార్పు వచ్చిందో గమనించారా? ఇప్పుడు అసలు స్వచ్ఛమైన ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారినట్టు అనిపిస్తుంది కదా. నాకైతే అలాగే అనిపిస్తోంది. ప్రకృతి నుంచి వినిపించే సంగీతం మూగబోయినట్టు, మన భూమి నెమ్మదిగా జీవశక్తిని కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. ఇది నా మాటలు కాదండి, స్టీఫెన్ హాకింగ్ మాటల సారాంశం కూడా ఇదే. ఓవైపు సముద్ర మట్టం పెరుగుతోంది, మరోవైపు మంచు కొండలు కరిగిపోతున్నాయి. ఇదంతా ప్రపంచాన్ని శాసించే రాజకీయ నేతలకు కనిపిస్తున్నాయో లేదో గానీ ఈ పరిస్థితులను భూమి అయితే గమనిస్తోంది. వేడి తట్టుకోలేని పుడమి తల్లి వేదనలో ఆర్తనాదం చేస్తోంది. ఒకసారి స్టీఫెన్ హాకింగ్ మాటలు గుర్తు చేసుకుందామా? మనిషికి భూమిపై జీవించడానికి ఎక్కువ సమయం లేదని చెప్పిన హాకింగ్ ఈ శతాబ్దం ముగిసేలోపే మనుషుల తీరు మారకపోతే ఈ భూమి ఏ జీవకణానికి అనుకూలంగా ఉండదని హెచ్చరించారు. మనం బతకాలంటే ఈ భూమిని వదిలి వెళ్లాల్సిందేనని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు ఊహాగానం కానే కాదు, భవిష్యత్తులో మానవజాతి ఎదుర్కొనే శాపం. హాకింగ్ మాటల ప్రకారం మనం జాగ్రత్తగా ఉండకపోతే భూమి మరో వీనస్గా మారనుంది. అంటే శుక్రగ్రహం అన్నమాట. ఇది భగభగమని మండిపోయే గ్రహం. భూమి ఉష్ణోగ్రతలు కూడా 250 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకుంటాయని హాకింగ్ చెప్పారు. హాకింగ్ చెప్పింది జరిగితే సముద్రాలు మునుపటి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నీటి చివరి చుక్క కూడా ఎండిపోయి ఆవిరైపోతుంది. చెరువులు, నదులు, మహాసముద్రాలు ఇవేముండవు. మబ్బులు కనిపించవు, వర్షం ఎప్పటికీ రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూగోళం వేడిలో కాలిపోతూ ఉంటుంది. అప్పుడు నేల చీలిపోతుంది. భూమి లోపలి అగ్ని బయటకొచ్చేస్తుంది. అగ్నిపర్వతాలు నిద్రలేస్తాయి. మంటలు భూమి మీద నడుస్తాయి. గాలి కాలుష్యంతో నిండిపోతుంది. ఆక్సిజన్ అక్కడ ఉండదు. ఊపిరి తీసుకోవడమే అసాధ్యం అవుతుంది. కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు విపరీతంగా పెరిగితే గాలి విషంగా మారిపోతుంది. ఒక్క మట్టి కణం కూడా జీవించలేని స్థితి ఏర్పడుతుంది. అటు సమస్త జీవులను కాపాడే చెట్లు నీళ్లు లేక చనిపోతాయి. పచ్చదనం పూర్తిగా మాయమయ్యే ఆ రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు హాకింగ్. వాతావరణ మార్పులతోనే ఇదంతా జరుగుతోందని వివరించారు. ఆయన చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజమవుతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎండతో అల్లాడిన ప్రాంతాల్లో ఇప్పుడు వరదలు పోటెత్తుతున్నాయి. ఒకప్పుడు మంచుతో కప్పున్న ప్రాంతాల్లో ఇప్పుడు పొడిబారిన నేల కనిపిస్తోంది. భూమి ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోతూ ఉన్నాయి. గత 100 సంవత్సరాల్లో భూమి ఉష్ణోగ్రత సగటున 1.2 డిగ్రీల వరకు పెరిగింది. ప్రస్తుతం పరిస్థితులను చూస్తే మరికొన్నేళ్లలో 2 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు మంచు కొండలు కరిగిపోతాయి. సముద్ర మట్టం ఎప్పుడూ లేని విధంగా పెరుగుతుంది. ఇది తుపానులు, సునామీలకు కారణంగా అవుతుంది. 1990 తర్వాత మంచు కరిగే వేగం 2 రెట్లు పెరిగింది. ఇది భూమిని మరింత వేడెక్కిస్తోంది. అంటార్కిటికాలో సైతం మంచు పర్వతాలు విరిగి పడుతున్నాయి. ఇవి సముద్ర మట్టాన్ని పెంచి తీర ప్రాంతాలను ముంచేస్తున్నాయి. సముద్రం వేడెక్కడం కారణంగా అది వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సముద్రంలో కార్బన్ నిల్వలు ఎక్కువై మిథేన్ వాయువు విడుదలవుతోంది. ఇది భూమిని వేడెక్కించే విషపూరిత వాయువు. సముద్రపు జీవాలు ఆక్సిజన్ కోసం పోరాడాల్సిన దుస్థితి దాపురించింది. ఒకవేళ సముద్రంలోని జీవాలు చనిపోతే దాని ప్రభావం భూమిపై తిరిగే జీవాలపైన పడుతుంది. కేవలం సముద్రాలే కాదు, మనం పీల్చుతున్న గాలి కూడా కలుషితమే అవుతోంది. కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు గత 8 లక్షల సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి. మనం వాడే వాహనాలు, పరిశ్రమల పొగలు, అడవులు తగులబడ్డం ఇవన్నీ భూమి వాతావరణాన్ని మరింత హానికరంగా మారుస్తున్నాయి. దీనివల్ల భయంకరమైన తుపానులు పుట్టుకొస్తున్నాయి. గత 20 సంవత్సరాల్లో తుపాన్ల తాకిడి 50% పెరిగింది. ఇప్పుడు సంభవిస్తున్న తుపాన్లు ఒక్క రోజులోనే నగరాన్ని మొత్తం తుడిచిపెట్టేస్తున్నాయి. అటు భూమి లోపల పొరల్లో ఒత్తిడి పెరగడం కారణంగా అగ్నిపర్వతాలు మెల్లగా మేల్కొంటున్నాయి. భూకంపాలు పెరిగిపోతున్నాయి. భూమి లోపలి వేడి మరింతగా పెరిగే కొద్దీ భూమి తట్టుకోలేని స్థితికి చేరుకుంటుంది. అటు ప్రపంచాన్ని నడిపిస్తున్న పాలకులు మాత్రం వాతావరణ మార్పుల గురించి పెద్దగా శ్రద్ధ చూపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
యుద్ధాలు, వాణిజ్యం, రాజకీయాలపైనే తప్ప వాతావరణ మార్పు అంశాన్ని పట్టించుకునే నాయకుడే లేడు. చాలా తక్కువగా కనిపిస్తున్నారు ఆ నాయకులు. భూమి కనుమరుగవుతున్నా, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నా మార్పు కోసం దేశాధినేతలు ఆలోచించకపోవడం అత్యంత బాధాకరమే కదా. ఉష్ణోగ్రతలు పెరిగి చెట్లు, జీవజాలం నశించిన రోజున మానవుడు తన వినాశనానికి తానే సాక్షిగా నిలుస్తాడు. హాకింగ్ చెప్పినట్లుగానే భూమి మన కోసం మిగలదు. ఇక మీరే ఆలోచించండి. ఇప్పటికైనా మార్పు కోరుకుంటామా, లేదా భూమితో కలిసి నశించిపోతామా? సమాధానం మన చేతుల్లోనే ఉంది. కానీ సమయం మాత్రం మిగిల్లేదు. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.